హైదరాబాద్ చైతన్యపురి శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య యత్నం చేసింది. ఇంటర్ బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న వేణుశ్రీ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఈ రోజు మన భారతదేశంలోని కొన్ని స్కూల్స్ మరియు కాలేజెస్లో ఎడ్యుకేషన్ అనేది కేవలం ఒక బిజినెస్ గా మాత్రమే మారిపోయింది. మనం చూస్తున్నాం కదా, కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. వారు పిల్లల యొక్క ఫీజుల్ని తల్లిదండ్రుల నుండి ఏ విధంగా వసూలు చేస్తున్నారు. అదేవిధంగా మీ పిల్లల యొక్క భవిష్యత్ పూర్తిగా మా చేతిలో ఉందండి, మీ పిల్లల్ని మా కాలేజీలో మీరు చేర్పించినట్లయితే వారు ఒక గొప్ప టాపర్స్గా తీర్చిదిద్దే బాధ్యత మాది అని చెప్పి వారిపై లేనిపోని భారాన్ని మొత్తం మోపేశారు. చివరికి వారు సూసైడ్ చేసుకునేటటువంటి స్థితికి దిగజారిపోతున్నారు. ఇలాంటి విషయాలు తరచుగా మనం ప్రసార మాధ్యమాల ద్వారా చూస్తున్నాం మరియు వింటున్నాం. అయితే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ మరియు కాలేజెస్ ఎవరైతే చాలా వరకు వారి యొక్క బిజినెస్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారో ఈ స్టోరీ ద్వారా మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. దయచేసి ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ పట్ల విరక్తి చెంది రాజీనామా చేసి లండన్కి వెళ్ళిపోతాడు. లండన్లోని అతిపెద్ద మాల్లో సేల్స్ మ్యాన్గా జాయిన్ అవ్వడానికి ఒక అప్లికేషన్ కూడా పెట్టుకుంటాడు. అది ప్రపంచంలోనే అతిపెద్ద మాల్. అక్కడ దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు. ఇంతకు ముందు ఎక్కడైనా సేల్స్ మ్యాన్గా పనిచేసావా అని అతని బాస్ అడుగుతాడు. లేదు సార్ అంటాడు. సరే రేపు వచ్చి జాయిన్ అవ్వు, స్వయంగా నేనే నీ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తా అంటాడు. తర్వాత రోజు అతనికి చాలా కష్టంగా గడిచింది. సాయంత్రం 6 గంటలకు బాస్ వచ్చాడు. ఈరోజు ఎంతమంది కస్టమర్స్కి మన ప్రోడక్ట్ అమ్మావు అని అడుగుతాడు బాస్. సార్ కేవలం ఒక వ్యక్తికే అమ్మాను అని సమాధానం ఇస్తాడు ఆ ఉద్యోగి. ఒక వ్యక్తికే అమ్మావా? ఇక్కడున్న వేరే సేల్స్ మ్యాన్ని నువ్వు గమనించలేదా? ఇక్కడున్న సేల్స్ మ్యాన్ ఒక్కో రోజు మినిమం 40 నుండి 50 సేల్స్ చేస్తారు, నువ్వేమో ఒక్కడే చేశావని అడుగుతాడు తన బాస్. సరే ఒకటైతే అమ్మావు, ఎంతకు అమ్మావు అని అడుగుతాడు ఆ బాస్. సార్ నేను 20 లక్షలకు అమ్మాను సార్ అంటాడు. ఆ బాస్ ఒక్కసారిగా షాక్ గురైపోతాడు, ఆశ్చర్యపోతాడు. అంత పెద్ద సేల్ ఏం చేసావయ్యా అని అడుగుతాడు ఆ బాస్. ఒక పెద్ద ఆయనకి చేపలు పట్టే గాలం అమ్మాను అంటాడు. అప్పుడు బాస్ అంటాడు, నువ్వు చెప్పిన గాలం అంత పెద్ద ఖరీదేం కాదే, పూర్తిగా వినండి సార్. అతని గాలం అమ్మాను, ఆ గాలానికి సరిపడా ర్యాడ్ అమ్మాను, ఆ గాలానికి సంబంధించిన ఒక గేర్ అమ్మాను. నువ్వు చేపలు ఎక్కడ పడతావని అడిగితే అతను నది ఒడ్డున అని చెప్పాడు. నది ఒడ్డున ఈ గాలంతో చేపలు పట్టడం కంటే ఒక బోట్ కొనుక్కోవడం మేలు కదా అని అతని చేత ఒక బోట్ కొనిపించాను సార్ అంటాడు. బోట్ కొనిపించిన తర్వాత ఈ బోట్ ఎలా తీసుకెళ్తారని అడిగితే అతను నా దగ్గర ఈ చిన్న జీప్ ఉంది అంటాడు. ఈ చిన్న జీప్లో ఈ బోట్ని ఎలా తీసుకెళ్తారు సార్? మీరు పెద్ద ట్రాన్స్పోర్ట్ వెహికల్ని కొనుక్కోమని ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్ని కూడా కొనిపించేశాను సార్. తర్వాత మీరు నదిలో నుండి చేపలు పట్టుకొచ్చిన తర్వాత ఒడ్డున ఉండడానికి ఒక పెద్ద టెంట్ను కూడా ఇప్పించాను. ఈ విధంగా తనకు కావలసిన అన్ని సామాన్లు అన్ని కొనిపించాను అని ఆ సేల్స్ మ్యాన్ అంటాడు. బాస్ ఆశ్చర్యంతో 2 అడుగులు వెనక్కి వేస్తాడు. ఇవన్నీ కేవలం గాలం కొనడానికి వచ్చిన వాడితో కొనిపించావా అని ఆ బాస్ అడుగుతాడు. లేదు సార్. మరి ఎలా కొనిపించావయ్యా అని ఆ బాస్ అడుగుతాడు. వాస్తవానికి ఆ పెద్ద ఆయన ఒక తలనొప్పి మాత్ర కొనుక్కుందామని మన మాల్కి వచ్చాడు సార్. తలనొప్పి టాబ్లెట్ కన్నా చేపలు పట్టే హాబీ ద్వారా తగ్గించవచ్చని అతన్ని ఒప్పించాను సార్ అని అంటాడు. ఆ యజమాని షాక్ గురై, అరే అయ్యా ఇంతకి నువ్వు ఇండియాలో ఏం జాబ్ చేసేవాడి అని అడిగాడు. అప్పుడు ఆ సేల్స్ మ్యాన్ అంటాడు, సార్ ఇండియాలో నేను నారాయణ చైతన్య అనే కార్పొరేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేవాడిని అంటాడు. అప్పుడు ఆ బాస్ అంటాడు, టీచర్కి ఈ సేల్స్ మ్యాన్కి మధ్య సంబంధం ఏముందయ్యా అని అడుగుతాడు. మేము 10 సంవత్సరాల తర్వాత వచ్చే ఐఐటి నీట్ సివిల్ ర్యాంక్ అని చెప్పి ఫీజులు వసూలు చేసే వాళ్ళం సార్ అని ఆ సేల్స్ మ్యాన్ అంటాడు. ఇది ఇండియాలో ఉన్నటువంటి ప్రతి స్కూల్ మరియు కాలేజ్ యొక్క పరిస్థితి అని నేను చెప్పట్లేదు, కానీ ఇది నేటి కొన్ని స్కూళ్ళ యొక్క పరిస్థితి. కొన్ని స్కూళ్ళలో అయితే ఎడ్యుకేషన్ పేరు మీద తల్లిదండ్రుల్ని దోచుకుంటున్నారు. ఎడ్యుకేషన్ పేరు మీద మీ పిల్లల భవిష్యత్తు అని చెప్పి రకరకాల ఫీజులు కూడా తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తున్నారు. ఈ విధంగా కొన్ని కార్పొరేట్ కాలేజెస్ అయితే పిల్లలకు తమ శక్తికి మించినటువంటి భారాన్ని మోపుతూ ర్యాంక్ రావాలి, రేపు నీ ర్యాంక్ వచ్చిన తర్వాత మా కాలేజీ యొక్క పేరు అన్ని న్యూస్ పేపర్స్లో మా కాలేజ్ పేరే కనిపించాలని వారి స్వార్థం కోసం ఇక్కడ పిల్లలపై శక్తికి మించినటువంటి
భారాన్ని మోపుతున్నారో తద్వారా ఫలితాలు ఎలా ఉన్నాయంటే 5 రోజుల క్రితం ఒక ఇంటర్మీడియట్ చదివేటటువంటి అమ్మాయి తన తండ్రికి సూసైడ్ లెటర్ రాస్తూ, నాన్నగారు అక్కడ మీరు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడిపోతున్నారు, ఇక్కడేమో చదివి ఒత్తిడికి గురైపోయి నా ఆరోగ్యం కూడా చెడిపోయింది, ఇక నాకు బ్రతకాలని లేదు, నేను చనిపోతున్నాను, నన్ను క్షమించని ఆ హాస్టల్ గదిలోనే ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయినటువంటి వైనాన్ని మనం చూసాము. హృదయ విదారకరమైనటువంటి సంఘటన ఇది. ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. కారణం ఏంటంటే పిల్లలకు ర్యాంక్ రావాలి, పిల్లలు టాపర్లుగా ఉండాలి అంటే ఇన్ని గంటలు ఖచ్చితంగా మీరు హాస్టల్లో చదవాల్సిందే, ఈ ర్యాంక్ రావాల్సిందే. ఒకవైపు ఏమో తల్లిదండ్రులు కష్టపడి ఫీజులు కడుతున్నారు, మరోవైపు ఏమో కాలేజ్ యాజమాన్యం మనకు టార్గెట్ ఇచ్చేశారు. ఇక ఒత్తిడికి డిప్రెషన్కి గురైపోయి ఏవైనా కొన్ని మార్క్స్ తక్కువ చేస్తే ఇక నేను ఫ్యూచర్లో నేను నా తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి ఆశలకు మా యొక్క కాలేజ్ యాజమాన్యానికి నేను ఎలా జవాబు చెప్పుకోవాలని వారు విపరీతంగా డిప్రెషన్ గురిపై చివరికి సూసైడ్ చేసుకుంటున్నారు. ఒక్క విషయం ఆలోచించండి సోదరులారా, మీ యొక్క పిల్లలు మీ కళ్ళ ముందు ఎల్లప్పుడూ ఉండాలా, లేక మీరు ఇచ్చినటువంటి టార్గెట్తో వారు భరించలేక సూసైడ్ చేసుకోవాలన్న విషయం మీ చేతులపై మీ మీద ఆధారపడి ఉంది. మీరే కామెంట్ ద్వారా ఈ విషయాన్ని నాకు తెలియపరచండి, మీరేమనుకుంటున్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.